ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ఇప్పటి వరకు మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, సామ్రాజ్యం మన్మథరావు సినిమాకి వెళ్దాం అనుకున్నారు. కానీ మన్మథరావు ఇంటికి వచ్చేటప్పటికి సామ్రాజ్యం డీలా పడిపోయింది. అయినా మన్మథరావు ఆ అమ్మాయికి కాస్త ఊరడిచ్చి అలా బయటికి వెళ్ళొస్తానని చెప్పేసి బయలుదేరుతున్నాడు. కంటిన్యూ చేస్తాను. గదిలోంచి యువతలకు వచ్చి తల్లి ఇచ్చిన కాఫీ తాగేసేసి మనుషులందరినీ తప్పించుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు మన్మథరావు. అతనికైతే ఒంటరిగా ఎక్కడైనా తిరగాలనుంది. కానీ ముందుగా థియేటర్కి వెళ్ళి అచ్యుతరావు దంపతులకు కనిపించి సారీ చెప్పి రావాలి. థియేటర్ దగ్గర రిక్షా ఎక్కేసరికి అప్పటికే 4 టికెట్లు కొనేసి నిజంగానే వాళ్ళు ఆ దంపతులు ఎదురు చూస్తున్నారు. మన్మథరావు ఒంటరిగా అవటం చూసి అచ్యుతరావు ఆశ్చర్యపోయాడు. దగ్గరగా వెళ్ళి, ఏంటి ఆవిడకు ఒంట్లో బాగాలేదు బ్రదర్, ఎక్స్క్యూజ్ చెయ్యి, మీరిద్దరూ చూసేయండి అని నిజమే చెప్పేశాడు మన్మథరావు. వాళ్ళకి ఎలాగో సామ్రాజ్యం సంగతి తెలుసు. టికెట్లు కొనేసాను బ్రదర్, పోనీ నువ్వురా, ఒక టికెట్ ఎవరికైనా ఇచ్చేద్దామన్నాడు అచ్యుతరావు. ప్లీజ్ వద్దు అని వాళ్ళని ఒప్పించి ఆ 2 టికెట్లు తీసుకుని బుకింగ్ క్లర్క్తో మాట్లాడి రిటర్న్ చేసి డబ్బు అచ్యుతరావుకి ఇచ్చేశాడు. వెళ్ళండి, ఆలస్యం అయిపోతుంది అన్నాడు. మన్మథరావు అక్కడి నుంచి కదిలి కృష్ణా బ్యారేజ్ వైపు వెళ్ళాడు. చీకటి పడింది. బ్యారేజ్ మీద లైట్లు వెలుగుతూ దూరం నుంచి చూస్తే అలంకరణలాగా తోరణంలాగా కనిపిస్తున్నాయి. కార్లు, స్కూటర్లు బ్రిడ్జి మీదుగా ఎంతో వేగంతో వెళ్ళిపోతున్నాయి. మధ్యలో పార్క్ చేయడానికి వీల్లేదు కాబట్టి కార్లు కొన్ని ఇటు చివర అటు చివర ఆగిపోతున్నాయి. బ్రిడ్జికి అటు ఇటు ఉన్న ఫుట్పాత్ మీద మనుషులు జంటలు జంటలుగా కదులుతున్నారు. కింద నదీ ప్రవాహం, చల్లటి గాలి అక్కడి నుంచి కదలబుద్ధి కావడం లేదు. మన్మథరావు ఒంటరిగా నడుస్తున్నాడు. తన పక్క నుంచి కదిలిపోయే జంటలను, వాతావరణంలో కలిసిపోయే పువ్వుల పరిమళాలను చూస్తూ అతనికి ఏదోగా అనిపిస్తుంది. ఆరాటంగా ఉంది, ఏదో గుబులుగా ఉంది. తనకు సామ్రాజ్యానికి మధ్యన జరిగిన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. ఆమె తల్లో పువ్వులు పెట్టుకుంది. తెల్లగా పరిమళాలతో కనిపించే మల్లెలు నాగరికంగా కాదు కానీ ఒళ్ళంతా చాదస్తంగా అలంకరించేశారు. అయినా బాగానే ఉంది. ఆడది ఏ అలంకరణ, అసలు ఏ ఆచ్ఛాదన లేకుండా ఉంటే ఎంత కవ్విస్తుందో, ఎన్నో ఆచ్ఛాదనల మీద కూడా అంతే కనిపిస్తుంది. అతనికి సామ్రాజ్యం ఆనాడు ఎంతో ముద్దుగా కనిపించింది. ఎంతో ఆనందంతో, వ్యామోహంతో, కోరికతో ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె కూడా ఆ కౌగిలిలో కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయింది. తీయని తలుపులతో మూతలుబడ్డ కనురెప్పలు, అందుకోవడానికి అందజేయడానికి అందంగా ఉన్న పెదవులు, ఒక రకమైన ప్రకంపనతో కొద్దిగా రంగుమారిన చెంపలు, అతని వీపు చుట్టూ చుట్టుకోవడానికి సిగ్గుతో బెదిరే లేత లేత చేతులు. అది ఏదో ఒక దివ్యలోకంలో ఉన్నట్టుగా అనిపించింది. అంతటి చక్కటి సమయాన్ని మన్మథరావు ఆస్వాదిద్దామా ఆరాటపడుతూ దగ్గరగా వచ్చాడు. కానీ ఏం లాభం, ఉన్నట్టుండి కుప్పలా కూలిపోయింది సామ్రాజ్యం. సామ్రాజ్యం అని ఆదుర్దాగా పిలుస్తూ అతని కిందికి వంగి ఆమె లేవదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. భరించలేని బాధతో ఆ ముఖంలో అప్పటికప్పుడు ఊహించలేనంత మార్పు వచ్చేసింది. నేల మీద పడి ఉంది. బాధగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కష్టం మీద మంచం మీదకి చేర్చాడు. మల్లెలు చల్లిన ఆ మంచం రోగిష్టి శరీరంతో ఒరిగిపోయింది. ఆమె నుదుటి మీద చెయ్యి వేసి జుత్తు రాస్తూ ఊరడించడానికి ప్రయత్నిస్తున్నాడు. బావా క్షమించు అంది చేతులు జోడించి. అతని మనసు కలిచివేసింది. ఆ చేతులు పట్టుకుని ఆమె బాధని మాటలతో ఉపశమింపజేస్తూనే తెల్లారిపోయింది.
ఆ మొదటి రాత్రి మొదలు ఈనాటి వరకు ఎన్నిసార్లు తిరగబడింది అదే చరిత్ర. ఎన్ని రోజుల్లో చరిత్రలో నిద్రపోయింది. ఎప్పుడూ ఆ చరిత్ర మొదటి పేజీలోనే ఉన్నట్టుగా ఉంది. స్నేహితుల అవహేళనకు గురయ్యాడు. అపనిందలకు లోనయ్యాడు. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నామన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరంగా నిందలు మోపుతున్నారు. అన్నీ భరించి దిగమింగి ఊరుకున్నాడు. భోజనాలు అయ్యాయి. కాసేపు కబుర్లు చెప్పుకుని అప్పటికే బాగా పొద్దుపోవటం చేత అందరూ నిద్రలో ఉన్నారు. మేడ కింద గదులన్నీ మనుషులతో నిండిపోయాయి. వేసవి ఎండలు మొదలయ్యాయి. ఇంకా ఆరు బయట పడుకునేంత తీవ్ర స్థాయికి చేరుకోలేదు. లేకపోతే ఇంటిల్లిపాది చాపా జంబూకాన తీసుకుని డాబా మీదకి చేరిపోయేవాళ్లే. మేడ మీద గదిలోకి వచ్చిన గిరిజ తన పుస్తకాల కింద మర్చిపోయి వచ్చానని గుర్తొచ్చింది. కిందికి గబగబా వెళ్ళింది. సరిగ్గా సమయానికి కింది నుంచి మెట్లెక్కుతూ ఎదురుగుండా వచ్చాడు సుందరం. ఒక పక్కకి తొలగి అతనికి దారి ఇవ్వబోయింది. అతను ఆమె తొలగిన వైపే అడ్డంగా వచ్చాడు. గిరిజ నవ్వేసి ఎడం వైపు జరిగి కిందికి దిగిపోయింది. అతను మళ్ళీ అడ్డం పడ్డాడు. ఏమిటిది అంది గిరిజ కోపంగా. నువ్వు దారి ఇవ్వండి, నేనేం చేస్తాను పాపా అన్నాడు సుందరం నవ్వుతూ. నువ్వా నేనా దారి ఇవ్వండి అంది. నాకు అడ్డు తొలగించుకుని ముందుకెళ్ళిపోవటం అలవాటు, అడ్డు నిలబడటం అలవాట్లేదు. అలాగా, ఇప్పుడు చేసింది ఏమిటో? నేనేమీ చెయ్యలేదు. అయితే సరే, దూసుకుపోవటం నాకు అలవాటే అంటూ సర్రును అతని పక్కకు తోసేసి కిందికి వెళ్ళబోయింది. అతను ఆ తాకిడికి తట్టుకొని మెరుపులాగా మళ్ళీ బలంగా పట్టేసుకున్నాడు. ఆమె బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. వెంటనే అతను లాఘవంగా ఆమెను పట్టుకోకపోతే ఆమె మెట్లన్నీ దొల్లుకుంటూ చివరిదాకా వెళ్ళిపోయేది. కానీ అతను ముందుకు వంగి దెబ్బ తగిలిందా అని పరామర్శిస్తున్నాడు. చాలే వదులు అని అతని చేతిని వదిలించుకుని తన ప్రయత్నం మీద లేచి నిలబడింది గిరిజ. కొంచెం ఏడుపు వచ్చినట్టయింది. ఈ మగాళ్ళు మా దారిన మమ్మల్ని పోనివ్వరని ఏడుపు గొంతుతో కసురుకుంటూ కాలు బెణికిన కాలుతో కిందికి వెళ్ళి అందరి ప్రశ్నలకు గురి కావటం ఇష్టం లేక మళ్ళీ పైకి బయలుదేరింది. నేను సాయం చేస్తానుండు అంటూ సుందర ఆమె జబ్బ పట్టుకోపోయాడు. అక్కర్లేదులే అని విదిల్చుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి చేరి తన గదిలోకి వెళ్ళిపోయింది గిరిజ. ఆమె సుకుమారి కించింత బాధ కూడా ఓర్చుకోలేదు. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుంటే మంచం మీద కూర్చుని కాలు చూసుకుంటుంది. అడుగుల చప్పుడయింది. అతను కళ్ళు తిప్పి చూసేటప్పటికీ సుందరం గుమ్మం దగ్గర నిలబడి లోపలికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వేం రానక్కర్లేదులే అంది కోపంగా. సుందరం ఆ మాట లక్ష్య పెట్టకుండా లోపలికి వచ్చేసాడు. చనువుగా పక్కన కూర్చుని ఏది చూడ నీవు ఎక్కడ దెబ్బ తగిలిందో అని ముందుకు వంగబోయాడు. అక్కర్లేదన్నది. సరే మంత్రం పెడతాను, చిటికలా పోతుంది అన్నాడు సుందరం. నీ మంత్రాలు నాకేం అక్కర్లేదులే అంది. అయినా కోపం పోలేదా గిరిజా అన్నాడు. అబ్బా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బాబు, పుణ్యం ఉంటుంది అంది ఒక నమస్తే పెడుతూ. కోపం పోయిందో లేదో చెప్తే గాని నేను వెళ్ళనన్నాడు. నేను చెప్పనంది. అయితే నేను వెళ్ళను, ఉండు అమ్మని పిలుస్తానని అరవబోయింది. అతడు చప్పున ఆమె పెదవుల మీద చెయ్యి పెట్టేసి సున్నితంగా అదుముతూ అరవకుండా చేశాడు. ఆ చేతిని కొరికేయాలన్నంత కోపం కూడా వచ్చింది. ఆగ్రహం వస్తుంది. అంత పని చేద్దామనుకుంది. ఇంతలో మెట్లెక్కి ఎవరో వస్తున్న అలికిడైంది. గబుక్కున ఆమెను వదిలేసి ఏమీ తెలియని వాళ్ళలాగా అవతలికి వెళ్ళాడు. అబ్బో పెద్ద వీరుడు అనుకుంది మనసులో గిరిజ. ఎందుకో గిరిజకు సుందరాన్ని చూస్తుంటే ఏదో చికాకు, ఏదో విసుగు, ప్రతిదానికి అడ్డం పడ్డం వచ్చింది. గిరిజకు నచ్చటం లేదు. ఎక్కడుంటే అక్కడ తన వెనకాలే వస్తున్నాడు, తన వెనకాలే తిరుగుతున్నాడు. ఎందుకో అతని ఆ ప్రయత్నం మాత్రం గిరిజకు ససేమిరా ఇష్టపడట్లేదు. అతని ప్రెజెన్సే తనకు వద్దు అనుకున్నట్టుగా ఫీల్ అవుతోంది. అయినా ఎక్కడ పడితే అక్కడ గిరిజ ఎక్కడి నుంచుంటే అక్కడ సుందరం వచ్చి నుంచుంటున్నాడు. ఏం చేయాలో అమ్మకు చెప్పాలా, నాన్నకు చెప్పాలా? చెప్తే వాళ్ళు ఏమంటారు, ఏ రకంగా చెప్తారు అన్నట్టుగా మౌనంగా ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది గిరిజ. ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్ళి ఎప్పుడెప్పుడు సెలవుల దగ్గరికి వెళదామా అనిపిస్తుంది అప్పుడప్పుడు.
అయినా కూడా తప్పదుగా ఇల్లు అనేది ఒకటి ఉంది, అక్కడికి రావాల్సి